తెలంగాణలో ఓట్లున్నాయంటే ఒకప్పుడు చాలా ప్రశాంతంగా జరిగేటి. ఒక లొల్లులు ఉండకపోయేటి, జవడాలు ఉండకపోయేటి, ఎవలోటు వాళ్ళు వేసుకునేది. కానీ ఇప్పుడు ఎట్లున్నదోలా ఆంధ్ర రాయలసీమలే కదా నడిచినట్టు అంత గూండా రాజ్యం, పోలీసు రాజ్యం, బెదరగొట్టుడు, తన్నుకునుడు, రుబాబులు చేసుడు. ఇగో మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా గిట్లనే అయింది. చూడుర్రిగా షై పార్టీ లీడర్లు ఎట్లా ప్రతాపం చూయించురో. నిజంగా ఒకప్పుడు ఓట్లంటే మన కాడ జనాలు సంతోషంగా పోయేసేది. కానీ ఇప్పుడు చూడు ఎట్లున్నదో. అసలు ఈ పోలింగ్ను షీ పార్టీ లీడర్లు అద్మానం అంటే అద్మానం చేసిరు. గిట్టనే అంటారు జనాలు. అంతెందుకు పోలీస్ స్టేషన్ కాడ జగ్గారెడ్డి సారు వారి రుబాబును చూడుర్రి, పోలీసు వాళ్ళని ఎట్లా బెదరగొడతాండో. నేను అపోజిషన్ లో ఉన్నదా ఇడవ నేను మీరు అనుకుంటున్నామేమో. చెప్తా అంటే చెప్పుకోపో అంటుంది సార్. చెప్పుకోపో అన్నాడు. అంత పెద్ద తీసుకోవాలి కానీ వాళ్ళు నా అడ్డుని గల్లబట్టి సీఎని ఊకొన్నాను. ఆ సంగతి నేను తెలిచేస్తా. అచ్చా వాడెవడరా హోంగాడు ఎవడాడు? అరే హోంగాడు ఎస్ఐ సీఎలకే డైరెక్ట్ డాగు పెడుతుండు. ఇక హోమ్ గార్డెన్ అయితే అసలు మనిషి అన్నట్టు కూడా చూస్తలేడు. ఘోరం అంటే ఘోరంగా తిడుతుండోలా. ఈయన ఇట్లా ఇడుచుకోబడుతుంటే కడమ పోలీసులేమో సార్నేం భుజగరిత్తాండ్లు. కథకు నవారెద్దు. మరి దీని మీద ఐఏఎస్ ఐపీఎస్ పోలీస్ సంఘాలు హోంగార్డు సంఘపోలు విలేకరుల మీటింగ్ పెట్టి ఖండిస్తురు. పోలీసులనే బాండబూతులు తిట్టిన జగ్గారెడ్డి సార్ మీద కేసు కడుతారో. గిదే జాగల బీఆర్ఎస్ లీడర్లు అంటే ఎట్లుండేనోలా కథ. గిదే ఏం చూసిరు మన పువ్వు పార్టీ అరవింద్ సార్ ఏమన్నా తక్కువనా? ఈయననైతే డైరెక్ట్ పోలింగ్ బూత్లకే పోయి ఆఫీసర్లను పోలీసులను తిట్టుకుంటా వార్నింగ్లు ఇచ్చిండు. ఎవడాడు మరి పోలీసు బయట పంపింది? ఒళ్ళు బలిసిందా? కన్ను ఎత్తుకేకినా దిమాగ్ ఖరాబ్ అయిందా పోలీసు వాళ్ళు? ఓరే నువ్వు లోపడు నువ్వు బయటికి రా. 5 గంటల వరకు బయటికి రా. ఓడన్నా బయటికి పోతే తన్నుకుంటే తీసుకురా బయటికి. అటు పోలీసు వాడు కానీ ఓడన్నా కానీ నిన్ను బయటికైనా పంపుతారు బే. మీ పోలీసు వాళ్ళు డ్యూటీ చక్కగా చేసి ఇవన్నీ కావు. డ్యూటీ మీరు చక్కగా చేయాలి. క్యాండిడేట్ బయటకి ఎట్లా పంపుతారండి? పంపిన క్యాండిడేట్ ఇక్కడనే ఉంటాడు. ఆయన అక్కడ లోపల ఉంటాడు. నారాయణ గారు క్యాండిడేట్ లోపల ఉంటాడు 5 గంటల వరకు. బయటికి రావద్దు. మళ్ళీ నాకు ఫోన్ రావద్దు. మీరు పంపితేనే వచ్చిన నేను పంపితేనే వచ్చిన. నువ్వు పంపలే, మీ వాళ్ళు పంపినరు. ఇటు చూడవు కొత్తగూడెంలా పోలీస్ కానిస్టేబుల్ మీద షేయి పార్టీ అభ్యర్థి రెచ్చిపోయిండోలా నన్నే కండువా తీయమంటావా అనుకుంటా అగో ఎట్లా బెదరగొడుతుండో చూడు. ఓ దిక్కు షేయి పార్టీ లీడర్లు పువ్వు పార్టీ లీడర్లు పోలీసులను గిట్ల కళ్యమాక లెక్క తీసివాడేసుకుంటా వాళ్ళ కింద పనిచేసేటోళ్ల లెక్క చూస్తుంటే, ఇంకో దిక్కు ఈ పోలీసులే బీఆర్ఎస్ లీడర్ల మీద లాఠీ చార్జీలు చేసే డ్యూటీ మీద వేసుకున్నారు. అంటే అధికార పార్టీ లీడర్లు కొట్టినా తిట్టినా బెదరగొట్టినా మేం వాళ్ళు చెప్పినట్టే నడుచుకుంటాం అన్నట్టు పోలీసుల కథ నడిచిందని చెప్పుకుంటారు. Hey.
వద్దు సార్ గోలిగడవులు ఉన్నారు గోలిగడవులు వస్తున్నారు మాకు వాడోళ్ళు ఉంటే ఏమి ఇబ్బంది కాదు మాకు. ఇక ఇది గిట్లుంటే దొంగ ఓట్లది లెక్కనే లేదోలా చేయి పార్టీ లీడర్లు దగ్గరుండి దొంగోట్లు వేయించిరట. దొరకబట్టిన వాళ్ళను ఉల్టా దబాయించుడు. పోలీసులకు చెప్తేనేమో వాళ్ళు చూసి చూడనట్టు మాయమైపోయారు. ఇంకో దిక్కు పట్ట పగిలితే పైసలు వంచే కార్యం కూడా విజయవంతంగా నడిపించిరు కాంగ్రెస్ పార్టీలు. ఆఖరికి ఓటు హక్కు లేనోళ్లను కూడా తోలుకొచ్చి ఓట్లు వేయించిరట. సార్ బోగసోడు తెచ్చిరు బురకా కప్పించి 42 ఏళ్ళు. अभी नहीं हुआ साहब, अभी नहीं हुआ. साइड में डालिए, साइड में डालिए. कुछ भी नहीं हुआ साहब, कुछ भी नहीं हुआ साहब, कुछ भी नहीं हुआ. कौन दबे लगे? ఇక దొంగ ఓటర్లను దొరకబట్టిన బీఆర్ఎస్ లీడర్ల మీదికి ఉల్టా పోలీసులే వాళ్ళను అరెస్టు చేసిరట గా నల్గొండల. ఇక ఇంకో దిక్కు మంత్రులు ఎమ్మెల్యేలు మాదే రాజ్యం ఎన్నికల రూలు మాకు వర్తించవని అనుకోవచ్చు. పోలింగ్ బూతుల కాడికి వాడకట్టల పొంట పోయి ప్రచారాలు చేసిరు ఆఖరినాడు కూడా. ఏంది అసలు ఇక వీళ్ళకు పోలీసులు సపోర్ట్ అట. అంటే చూడు, మున్సిపాలిటీ ఎలక్షన్ల కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది, జనం కోపంతోనున్నారని వాళ్ళకు కూడా అర్థమైంది. అందుకే ఇజ్జత్ కాపాడుకునేందుకు దొంగ ఓట్లను నమ్ముకుంటా పైసలు వంచుకుంటా పోలీసులను కావలుంచుకొని మరీ గూండాగిరి చేసిరట. చాలా జాగాలల్లా గిట్టనే నడిచిందట ఓట్ల తతంగం. అసలు జనాలకు ఓటేసే స్వతంత్రం కూడా లేకుంటే ఎట్లా? అరే రాజకీయం అన్నప్పుడు రాజకీయంగానే చూసుకోవాలి గాని ఎట్లనన్నా గెలవాలని జనాలేసే ఓటుకు కూడా విలువ ఇయ్యకుంటే ఎట్లా? ఇదేం రాజ్యం, ఇదెక్కడి పాలన, ఇదేం మీటింగ్ అని గరమైతురు పబ్లిక్. దుమ్దా ముచ్చట్లలో ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం.